Hello andarki, welcome to Prerana, a daily MCQ series for APPSC and TGPSC groups aspirants. So we are going to continue the Prerana. So ee roju manam polity ni continue cheyabothunnamu. So ee particular videos anevi meeku groups ki chaala baga upayogapadtayi. So I hope you'll utilize it well. Okay na? So with this note, let's start the video without any further delay. సో మనమైతే 10 క్వశ్చన్స్ ని డీల్ చేసుకోవడం జరుగుతుంది. సో ఆన్ హోల్ మనకి టోటల్ 10 క్వశ్చన్స్ అనేది మనం డీల్ చేసుకుంటాం క్లాస్ లో భాగంగా. ప్లస్ 2 క్వశ్చన్స్ హోంవర్క్ ఇవ్వడం జరుగుతుంది. ఆ 2 క్వశ్చన్స్ ని మీరు సాల్వ్ చేసి దానికి రిలేటెడ్ ఆన్సర్స్ ఏముంటాయో కామెంట్ చేయండి. ఓకేనా? అండ్ ఈ పర్టిక్యులర్ క్లాస్ యొక్క పీడిఎఫ్ యాక్సెస్ కావాలి అని అనుకుంటే సో టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్ ది you can click that particular link and you can get access to our Telegram channel. In that you'll get the free PDFs. Okay na? So let's start the video. So match the following statements or amendments with their impact on fundamental rights, amendment and impact of the fundamental rights. So on the one hand amendments icharu and on the other hand fundamental rights మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో ఇచ్చారు. సో ఏమేమి అమెండ్మెంట్స్ ఇచ్చారు? 42nd, 44th, 61st and 86th. Okay. So on the other hand added fundamental duties, removed right to property as a fundamental right, lowered the voting age, made right to education as a fundamental right. Okay, so how many of the above pairs are correct? So ఇచ్చిన వాటిలలో ఎన్ని pairs correct గా ఉన్నాయి? Only one, only two, all the three, only three and all the four. ఒకసారి ట్రై చేయండి. So I hope you people have tried it. All the four statements are correct. Okay, so ఇందులో కొన్ని మనం ప్రీవియస్ వీడియోస్ లో కూడా డిస్కస్ చేసుకొని ఉన్నాము. ఓకే, సో ఫండమెంటల్ డ్యూటీస్ దేని ద్వారా యాడ్ చేసామని లాస్ట్ క్లాస్ లో చెప్పాను. ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ యాడెడ్ త్రూ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. అండ్ ఆల్సో నేను మీకు ప్రీవియస్ వీడియోస్ లో రైట్ టు ప్రాపర్టీని ఫండమెంటల్ గా రైట్ గా తీసేసి లీగల్ రైట్ గా చేర్చడం జరిగింది. సో దిస్ వాజ్ డన్ త్రూ 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అని కూడా చెప్పాను. అండ్ ఆల్సో లాస్ట్ క్లాస్ లో నేను ఇది కూడా చెప్పాను మీకు. సో లోవరింగ్ ద ఓటింగ్ ఏజ్ వాజ్ డన్ త్రూ 61st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అండ్ 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మాత్రం ఎడ్యుకేషన్ ఫండమెంటల్ రైట్ గా పెట్టడం జరిగింది అనమాట. సో దీస్ ఆర్ రైట్లీ పేడ్. ఓకే, ఆల్ 4 ఆర్ రైట్లీ పేడ్ కాబట్టి ఆల్ 4, దట్ ఈస్ ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? నౌ లెట్స్ గో టు క్వశ్చన్ నెంబర్ 2. So now let us look at the question number 2. There is no limit to the power of parliament to amend the constitution. Only the president can decide whether any matter forms a part of the basic structure of the constitution or not. Which of these statements given above are correct? 1 only, 2 only, both 1 and 2, neither 1 nor 2. ఒకసారి ట్రై చేయండి క్వశ్చన్ ని. I hope you people have tried this particular question. Now let's solve. So ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ లో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అని అడుగుతున్నారు. సో there is no limit to the power of the parliament to amend the constitution అంటున్నారు. But we have seen that in the Keshavananda Bharati case 1973 లో వచ్చిన జడ్జిమెంట్ లో so Supreme Court has told that so Parliament will have power to amend the constitution, but basic structure doctrine ఏదైతే ఉంటుందో దాన్ని ఓకే తీసివేసే రైట్ మాత్రం లేదు. సో ఇట్స్ నాట్ అబ్సల్యూట్ పవర్. ఓకే, దాని మీద కూడా కొంచెం చెక్స్ అనేవి ఉంటాయి. సో ఇట్ షుడ్ నాట్ డీవియేట్ ద బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి చెప్పింది. అంటే దెర్ ఇస్ నో లిమిట్ అనేది మరీ ఎక్స్ట్రీమ్ అయిపోతుంది కాబట్టి ఈ పర్టికులర్ స్టేట్మెంట్ అనేది రాంగ్ అవుతుంది. On the other hand, only the president can decide whether any matters forms a part of the basic structure on the constitution or not అంటే తప్పు. సో ఇదే కేసులో సుప్రీం కోర్ట్ ఏం చెప్పింది? ఇదే కేశవానంద భారతి కేసులో సో మరి బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ ని క్లియర్ గా డిస్క్రైబ్ చేయలేదు, డెఫినేషన్ కూడా ఇవ్వలేదు అనమాట. బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ కి ఇది ఏమేమి వస్తాయో కేస్ బై కేసెస్ దాన్ని మనం యాడ్ చేసుకుంటూ వెళ్తాము. సో ది అల్టిమేట్ అథారిటీ విల్ బి లైడ్ ఇన్ ద జుడిషియరీ ఓన్లీ అని చెప్పేసి చెప్పింది అనమాట. ఓకే, సో అందుకే మనకు ఆన్సర్ ఏమవుతుంది అని అంటే ఇది కూడా తప్పు అవుతుంది కాబట్టి neither 1 nor 2 అనేది ఇట్స్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఫర్ ద సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ నెంబర్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నౌ లెట్స్ గో టు క్వశ్చన్ నెంబర్ 3. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ కరెక్ట్ విత్ రెఫరెన్స్ టు నేషనల్ ఎమర్జెన్సీ? నేషనల్ ఎమర్జెన్సీకి సంబంధించి ఈ 4 స్టేట్మెంట్స్ లో ఏది తప్పు అనేది మనం చెప్పాలి. సో ప్రెసిడెంట్ కెన్ ప్రొక్లెయిమ్ నేషనల్ ఎమర్జెన్సీ ఓన్లీ ఆఫ్టర్ రిసీవింగ్ రిటన్ రికమెండేషన్ ఫ్రమ్ ద cabinet. Emergency can be extended for an indefinite period of time with approval of parliament for every 6 months. Resolution approving the proclamation of emergency must be passed by the majority of 2/3 of the total membership of the house. Revocation of the national emergency does not require approval of the parliament.
సో ఈ 4 ఆప్షన్స్ లో ఏది రైట్ ఆన్సర్ అనుకుంటున్నారో ఒకసారి ట్రై చేయండి. సో ఐ హోప్ యూ పీపుల్ హ్యావ్ ట్రైడ్ ఇట్. సో ఇక్కడ ఆన్సర్ చూసే ముందు లెట్ మీ టెల్ యూ, మనకి ఆర్టికల్ 352 ఏదైతే ఉందో, సో ఇందులో ద ప్రెసిడెంట్ కెన్ డిక్లేర్ ద నేషనల్ ఎమర్జెన్సీ అనమాట. ఎప్పుడు డిక్లేర్ చేయొచ్చు? వెన్ ద సెక్యూరిటీ ఆఫ్ ఇండియా ఆర్ ఎనీ పార్ట్ ఆఫ్ ద ఇండియా ఈస్ థ్రెటెండ్ బై వార్ కానీ, లేకపోతే ఎక్స్టర్నల్ అగ్రెషన్ వల్ల కానీ, ఆర్మ్డ్ రెబిలియన్ వల్ల కానీ, ఏదైనా పార్ట్ ఆఫ్ ఇండియా లేకపోతే హోల్ ఆఫ్ ఇండియాకి ఏదైనా థ్రెట్, సెక్యూరిటీ థ్రెట్ ఉన్నప్పుడు ఆర్టికల్ 352 కింద ప్రెసిడెంట్ కెన్ యాక్చువల్లీ డిక్లేర్ ద నేషనల్ ఎమర్జెన్సీ అనమాట. ఓకే, సో ద ప్రెసిడెంట్ హవెవర్ కెన్ ప్రొక్లెయిమ్ ఎ నేషనల్ ఎమర్జెన్సీ ఓన్లీ ఆఫ్టర్ రిసీవింగ్ అ రిటర్న్ రికమెండేషన్. సో రిటర్న్ రికమెండేషన్స్ ఫ్రమ్ ద క్యాబినెట్ వచ్చిన తర్వాతనే సో ప్రెసిడెంట్ కెన్ డిక్లేర్ ద నేషనల్ ఎమర్జెన్సీ అనమాట. ఓకే, సో ఇట్ మీన్స్ దాట్ ఇట్ కెన్ బి డిక్లేర్డ్ ఓన్లీ ఆన్ ది అకరెన్స్ ఆఫ్ ది కాన్కరెన్స్ ఆఫ్ ది క్యాబినెట్. సో క్యాబినెట్ తో కాన్కరెన్స్ అనేది ఏర్పడిన తర్వాతనే he can actually declare, he or she can declare the national emergency anamata. It should not be merely on the advice of the prime minister but of the whole cabinet. Okay, so అందుకే ఫస్ట్ స్టేట్మెంట్ అనేది రైట్ అవుతుంది. ఓకే, అండ్ సెకండ్ స్టేట్మెంట్ ఏంటి? ఎమర్జెన్సీ కెన్ బి ఎక్స్టెండెడ్ ఫర్ అన్ ఇండెఫినెట్ విత్ ది అప్రూవల్ ఆఫ్ ది పార్లమెంట్ ఫర్ ఎవ్రీ 6 months. సో యా, సో ఎమర్జెన్సీ ఎక్స్టెండ్ అవ్వాలి అని అంటే ఫర్ ఇండెఫినెట్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్ క్యాన్ ఎక్స్టెండ్, బట్ ఎవ్రీ 6 months దీన్ని మనము పార్లమెంట్ మస్ట్ గివ్ అప్రూవల్ అనమాట. అందుకే మనకి సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. అండ్ కమింగ్ టు ద థర్డ్ స్టేట్మెంట్, రెజల్యూషన్ అప్రూవింగ్ ద ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ మస్ట్ బి పాస్డ్ బై మెజారిటీ ఆఫ్ ద 2/3 ఆఫ్ ది టోటల్ మెంబర్షిప్ ఆఫ్ ది హౌస్ అంటున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఎమర్జెన్సీ ప్రొక్లమేషన్ విల్ బి డన్ త్రూ స్పెషల్ మెజారిటీ అనమాట. అంటే ఏంటి? 2/3 మెజారిటీ ఒప్పుకోవాలి అండ్ ఆల్సో టోటల్ మెంబర్షిప్ లో కూడా మెజారిటీ ఒప్పుకోవాలి. 2 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. అందుకే మనకి ఈ స్టేట్మెంట్ అనేది తప్పు అవుతుంది. Okay, and revocation of national emergency does not require the approval of the parliament. Yes, the proclamation of emergency may be revoked by the president itself. Okay, president ఏ time లో కావాలన్నా రివోక్ చేయొచ్చు. Okay, by a subsequent proclamation. Such proclamation does not require any parliamentary approval. So అందుకే ఫోర్త్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. ఇచ్చిన ఆప్షన్స్ లో రాంగ్ స్టేట్మెంట్ వచ్చేసి థర్డ్ వన్. సో థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. Okay, now let's go to question number 4. Which of the following statements are correct in the context of national emergency in India? President can issue ordinances on state subject if parliament is not in the session. The centre becomes entitled to give executive directions to the state on any matter. President can cancel the transfer of finances from the centre to the state. Select the correct answer using the codes given below. 1 and 2 only, 2 and 3 only, 1 and 3 only, 1, 2 and 3. Oksa try cheyandi question ni. Okay, I hope you people have tried it. The right answer is 1, 2 and 3. Okay, so anni statements correct anamata ee particular question ki. So the proclamation, the president can issue ordinances on state subject if parliament is not in the session. Yes, this is also right. Okay, parliament session lo lenappudu president ki state subjects మీద ordinance issue చేసే power ఉంటుందా అంటే yes anamata. Okay, so 1 second. Yeah. So the proclamation of emergency has a drastic and wide-ranging effects on the political system. So emergency situation లో ఉన్నప్పుడు, ఓకే, సో మెయిన్గా ఇక్కడ క్వశ్చన్ ఏంటి? నేషనల్ ఎమర్జెన్సీ సమయంలో పార్లమెంట్ సెషన్ లో లేనప్పుడు స్టేట్ సబ్జెక్ట్స్ మీద, ఓకే, 7th షెడ్యూల్ ఉన్న స్టేట్ సబ్జెక్ట్స్ మీద మనము ఈ ప్రెసిడెంట్ ఆర్డినెన్సెస్ పాస్ చేయొచ్చు అంటే ఎస్, నేషనల్ ఎమర్జెన్సీ టైంలో దిస్ ఇస్ పాసిబుల్. అందుకే ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. So the center becomes entitled to give executive directions to the states in any matter. Yes. So ఒక పర్టికులర్ నేషనల్ ఎమర్జెన్సీ సమయంలో స్టేట్స్ కి ఉన్న మాక్సిమం ఎగ్జిక్యూటివ్ పవర్స్ అనేవి సెంటర్ కి వెళ్ళిపోతాయి. సో సెంటర్ కెన్ గివ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్షన్స్ టు ద స్టేట్ ఆన్ ది ఎనీ మ్యాటర్ అనమాట. ఓకే, and president can cancel the transfer of finances from center to the state. Yes, this is also right. So there can be a cancel of the transfer of the finances. So same goes with the financial emergency also. Okay, all the 3 statements are correct kabatti with respect to national emergency. So fourth statement will be the right answer for this particular answer. Okay, so now let's go to question number 5. Let us look at the question number 6. Consider the following statements. An amendment to the constitution can be initiated by the prior permission of the president. All the constitutional amendment must be passed in every house by each house by the simple majority. Which of these statements are correct? 1 only, 2 only, both 1 and 2, neither 1 nor 2. Oksa try cheyandi question ni. Okay, I hope you people have tried it. The right answer is option D, that is neither 1 nor 2 is the right one.
ఓకే, ఎందుకు మ్యామ్ 2 స్టేట్మెంట్స్ ఎందుకు తప్పు అంటే, సో నార్మల్గా ఈ పర్టికులర్ అమెండ్మెంట్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే, ఓకే, సో మినిస్టర్ కానీ ప్రైవేట్ మెంబర్ కానీ ఎవరైనా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఎవరైనా చేయొచ్చు, బట్ ఇట్ డస్ నాట్ రిక్వైర్ ద ప్రయర్ పర్మిషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్. సో ప్రెసిడెంట్ యొక్క ప్రయర్ పర్మిషన్ అనేది అవసరం ఉండదు. ఓకే, సో అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ పర్టికులర్ అమెండ్మెంట్ అనేది ఇట్ క్యాన్ బి ఇనిషియేటెడ్ బై ఇంట్రడక్షన్ ఆఫ్ ద బిల్ బై ఐదర్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్. లోక్సభలో అయినా చేయొచ్చు, రాజ్యసభలో అయినా చేయొచ్చు, బట్ నాట్ ఇన్ ద స్టేట్ లెజిస్లేచర్. సో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కెనాట్ బి ఇనిషియేటెడ్ ఇన్ ద స్టేట్ లెజిస్లేచర్స్. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది తప్పు. ఆల్ ద కాన్స్టిట్యూషనల్ బిల్స్ మస్ట్ బి పాస్డ్ ఇన్ ఈచ్ హౌస్ బై ద సింపుల్ మెజారిటీ అంటే తప్పు. కొన్ని మనకి స్పెషల్ మెజారిటీతో పాస్ అవ్వాల్సినవి ఉంటాయి, కొన్ని సింపుల్ మెజారిటీతో పాస్ అవ్వాల్సినవి ఉంటాయి, కొన్ని రిక్వైర్స్ 2/3 మెజారిటీ ప్లస్ హాఫ్ ఆఫ్ ద స్టేట్ రాటిఫికేషన్. సో కొన్ని ఆస్పెక్ట్స్ కొన్ని ఇలా ఉంటాయి కాబట్టి, ఇంతకుముందు క్వశ్చన్ లో కూడా మనం చూసాం కాబట్టి. ఓకే, సో ఫోర్త్ స్టేట్మెంట్, సో ది ఫోర్త్ ఆప్షన్ దట్ ఈస్ neither one nor two is the correct answer. Okay, now let's go to question number 7. Now let us look at the next question. Panchayati Raj system in India is laid down under Fundamental Rights, Fundamental Duties, DPSP's Election Commission Act. ఒకసారి ట్రై చేయండి క్వశ్చన్ ని. So I hope you people have tried it. This is the easier question. So option C is the right answer, DPSPs అన్నమాట. పంచాయతీ రాజ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ లేడ్ డౌన్ అండర్ ది డిపిఎస్పీస్ అన్నమాట. సో డిపిఎస్పీస్ అనేది మనకి తెలిసిందే, పార్ట్ 4 లో ఉంటాయి. అండర్ ఆర్టికల్ 40 లో మనకి డిపిఎస్పీస్ లో మనకి పంచాయతీ రాజ్ సిస్టమ్ గురించి మెన్షన్ చేస్తుంది అనమాట. ఓకే, దీంట్లో ఏం చెప్పారు అంటే, స్టేట్ షాల్ టేక్ స్టెప్స్ టు ఆర్గనైజ్ విలేజ్ పంచాయత్స్ అండ్ ఎండో దెమ్ విత్ సచ్ పవర్స్ అండ్ అథారిటీస్ యాజ్ మే బి నెసెసరీ టు ఎనేబుల్ దెమ్ టు ఫంక్షన్ యాజ్ అ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అని చెప్పారు. సో అందుకే మనం 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా పంచాయతీ రాజ్ ని సెటప్ చేయడం జరిగింది. ఓకే, సో ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం. Now let us look at the next question. The directive principles of state policies, which is laid down under part 4 of the Constitution, cannot in any way override or abridge the fundamental rights guaranteed under part 3. On the other hand, they have to conform to and run as subsidiaries to fundamental rights laid down under part 3. So, but the fundamental rights could be amended by the parliament by enacting constitutional amendment acts అని చెప్పేసి ఏ పర్టికులర్ కేసులో చెప్పడం జరిగింది. ఆప్షన్ ఏ చంపకం దొరాయిరజన్ కేస్, ఆప్షన్ బి గోలకనాథ్ కేస్, ఆప్షన్ సి కేశవనంద భారతి కేస్, ఆప్షన్ 4 వచ్చేసి మినర్వా మిల్స్ కేస్. ఒకసారి ట్రై చేయండి. ఓకే, ఐ హోప్ యూ పీపుల్ హ్యావ్ ట్రైడ్ ఇట్. సో ఈ పర్టికులర్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో సుప్రీం కోర్ట్ చంపకం దొరాయిరోజన్ కేసులో 1951 లో చెప్పింది అనమాట. ఓకే, ఇన్ ద చంపకం దొరాయిరోజన్ కేస్ ఆఫ్ 1951 సుప్రీం కోర్ట్ హెస్ రూల్డ్ అవుట్ దట్ డిపిఎస్పీస్ ఏవైతే ఉన్నాయో విచ్ ఇస్ దేర్ ఇన్ పార్ట్ 4 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, దే కెన్ నాట్ టేక్ అవే, ఓకే, దే కెన్ నాట్ టేక్ అవే ఆర్ అబ్రీజ్ ద ఫండమెంటల్ రైట్స్ విచ్ ఆర్ దేర్ ఇన్ పార్ట్ 3. ఓకే, ఇంకో సైడ్ ఏంటంటే దే హ్యావ్ టు వర్క్ యాజ్ అ సబ్సిడియరీస్ టు ఫండమెంటల్ రైట్స్ అని చెప్పేసి మనకి చంపకం దొరాయిరోజన్ కేసులో సుప్రీం కోర్ట్ చెప్పింది. కాబట్టి ఆప్షన్ 1 is right answer for this particular question. Okay na? Now let us solve the next question. Which one of the following situation can be considered proper for the imposition of the president rule in the state? So president rule ni impose cheyadaniki ఏ situation అనేది it can be treated as a proper reason. Okay, so maladministration in the state, a government is deliberately acting against this constitution. A constitutional direction of the central government is disregarded by the state government. So you have to select the correct answer from the codes given below. 2 only, 193 only, 2 and 3 only, 1, 2 and 3. Oksa try cheyandi question. I hope you people have tried it. The right answer is option 3 anamata. 2 and 3 is the right answer. Okay, so based on the recommendation of the Sarkaria Commission, Supreme Court in SR Bommai case lo em cheppindi ante, so it has given some situation where article 356 can be okay said as a proper one or not proper. ఓకే, అంటే ఆర్టికల్ 356 కింద ఏ కేసెస్ లో ఈ నేషనల్ ఎమర్జెన్సీని ప్రెసిడెంట్ రూల్ ని ఇంపోజ్ చేయొచ్చు మనకి ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీం కోర్ట్ చెప్పింది అనమాట. ఓకే, so it can be done in any one of the following situation where after general elections to the assembly no party secures the majority, then it will called as hung assembly. మనకి తెలిసిందే. సో స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత ఏ పార్టీకి స్పెషల్ మెజారిటీ రాలేని సమయంలో దాన్ని మనం హంగ్ అసెంబ్లీ అంటాం. అలాంటి సమయంలో ప్రెసిడెంట్ రూల్ ని ఇంపోజ్ చేయొచ్చు. ఓకే, సో
ఏమంటారు ఇంకేం సిచ్యువేషన్స్ అని అంటే ఇక్కడ ఇచ్చిన మనకి గవర్నమెంట్ ఈస్ డెలిబరేట్లీ యాక్టింగ్ అగేన్స్ ద కాన్స్టిట్యూషన్. సో దిస్ ఇస్ వన్ అదర్ సిచ్యువేషన్. అండ్ కాన్స్టిట్యూషనల్ డైరెక్షన్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఇస్ డిస్రిగార్డెడ్ బై ద స్టేట్ గవర్నమెంట్. సో ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ ఇచ్చింది అనుకోండి, ఆ ఆర్డర్ స్టేట్ గవర్నమెంట్ ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేయని సమయంలో కూడా ప్రెసిడెంట్ రూల్ ని ఆ స్టేట్ లో ఇంపోజ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో 2 and 3 is the right answer, whereas first one is the wrong one. Okay, na? So option 3 is the right answer for this particular question. Now let's go to another one. Now let us look at the next question. Which one of the following provisions were added to the constitution through the constitutional amendments? The president has to act in accordance with the advice of the council of ministers. All the citizens who are not less than 18 years old are entitled to vote in elections of Lok Sabha. The state can make special provisions for the advancement of the socially and educationally backward classes. ఒకసారి ఈ క్వశ్చన్ ని ట్రై చేయండి. సో యూ హ్యావ్ టు సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ ద కోడ్స్ గివెన్ బిలో. 192 ఓన్లీ, 193 ఓన్లీ, 2 and 3 only, and 1, 2 and 3. ఒకసారి ట్రై చేయండి క్వశ్చన్ ని. ఓకే, ఐ హోప్ యూ పీపుల్ హ్యావ్ ట్రైడ్ ఇట్. సో ఇక్కడ ఏంటి మనని ఏమడుగుతున్నారు, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ద్వారా ఏ ప్రొవిజన్స్ ని యాడ్ చేశారు అని అడుగుతున్నారు, అవునా? సో ఏ ప్రొవిజన్స్ ని యాడ్ చేశారు చూసుకుంటే మనకి, సో ఆల్ ద 3 ఇక్కడ ఇచ్చిన ఆల్ ద 3 స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ యాక్ట్ ద్వారానే యాడ్ చేసినవి అనమాట. ఓకే, సో మనకి ప్రెసిడెంట్ హ్యాస్ టు యాక్ట్ ఇన్ అకార్డెన్స్ విత్ ది అడ్వైస్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని చెప్పేసి ఏ అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేశారంటే 46 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా. అండ్ ఈ మినిమం ఏజ్ 18 years ఉండాలి అని చెప్పేసి కూడా మనము 61st అమెండ్మెంట్ ద్వారా చేసుకున్నాము. అండ్ స్టేట్ కెన్ మేక్ స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ ది షెడ్యూల్డ్ ట్రైబ్స్ అని చెప్పేసి ఫస్ట్ ఏదైతే అడ్వాన్స్మెంట్ ఆఫ్ ది సోషల్ ఎడ్యుకేషనలీ బ్యాక్వర్డ్ క్లాస్ అని చెప్పేసి ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాడ్ చేసుకున్నాం. అంటే ఆల్ ద 3 మనం కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ద్వారానే యాడ్ చేసుకున్నాం కాబట్టి 4th స్టేట్మెంట్ ఇస్ ద రైట్ వన్ అనమాట. హెన్స్ ఆల్ ద ప్రొవిజన్స్ వర్ యాడెడ్ త్రూ ద కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్. సో 4th ఆప్షన్ కరెక్ట్ గా పెట్టిన వాళ్ళు యూ పీపుల్ ఆర్ రైట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం. So if the President of India exercises his power as provided under Article 359 of the Constitution, ఇచ్చిన వాటిలలో Article 359 కింద President కి ఏం పవర్ ఉంటుందో చెప్పాలి. So the President can promulgate ordinance for any state. The powers of High Courts are subsumed by the Supreme Court. The President is empowered to suspend the enforcement of some fundamental rights. He may extend national emergency only to few parts of the country and not to the entire country. So ఈ particular statements లో ఆర్టికల్ 359 కి సంబంధించిన స్టేట్మెంట్ అనేది ఏది కరెక్ట్ అనేది మీరు ట్రై చేయండి. ఓకే, సో ఐ హోప్ యూ పీపుల్ హ్యావ్ ట్రైడ్ ఇట్. ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 అనమాట. సో ఆర్టికల్ 359 కింద ప్రెసిడెంట్ విల్ హ్యావ్ అ పవర్ టు సస్పెండ్ ది ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఫ్యూ ఫండమెంటల్ రైట్స్. కొన్ని ఫండమెంటల్ రైట్స్ ని ప్రెసిడెంట్ యాక్చువల్లీ సస్పెండ్ చేయొచ్చు అనమాట వెన్ ఇట్ ఈస్ డ్యూరింగ్ ద నేషనల్ ఎమర్జెన్సీ. సో నేషనల్ ఎమర్జెన్సీ సమయంలో ప్రెసిడెంట్ కొన్ని ఫండమెంటల్ రైట్స్ ని సస్పెండ్ చేయొచ్చు. సో ద ప్రెసిడెంట్ క్యాన్ సస్పెండ్ ద రైట్ టు పెటిషన్ ఎనీ కోర్ట్ టు ఎన్ఫోర్స్ ఫండమెంటల్ రైట్స్ బట్ నాట్ రైట్ టు జ్యుడిషియల్ రెమెడీ అండర్ ఆర్టికల్ 20 and 21. సో దీనికి తప్పితే మిగతావన్నీ సస్పెండ్ చేయొచ్చు. సో పీపుల్ విల్ హ్యావ్ నో రైట్ టు పెటిషన్, గివ్ అ పెటిషన్ ఇన్ ద కోర్ట్ టు ఎన్ఫోర్స్ ద ఫండమెంటల్ రైట్ అనమాట. ఓకేనా, సో మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 is the right answer. So we have discussed the 10 questions of the day. Now let's go to the homework questions. Okay na? So మీకు ఒక homework question. So first homework question ఈ రోజు ఏంటంటే, with reference to directive principles and fundamental duties, you have to consider the following statements. Article 39A mandates the state to provide free legal aid to ensure justice. Article 51A provides for the fundamental duties of the citizens. Okay na? So which of these statements given above are correct? 1 only, 2 only, both 1 and 2, neither 1 not 2. So ఈ 4 options లో మీరు ఏ రైట్ ఆన్సర్ అనుకుంటున్నారో కామెంట్ చేయండి. Now let's go to another question. So which among the following Constitutional Amendment Act fall outside the Article 368, termination of citizenship, creation of legislative councils in the state, inclusion of new DPSPs? So you have to select the correct answer using the codes given below. 3 only, 2 and 3 only, 1 only, 1 and 3 only. Okay na? ఈ పర్టికులర్ ఆప్షన్స్ లో ఏది రైట్ ఆన్సర్ అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఓకేనా? సో 11th and 12th. ఓకే, దిస్ ఇస్ యాక్చువల్లీ 12th క్వశ్చన్.
సో ప్రీవియస్ 11th క్వశ్చన్ ఆ 2 క్వశ్చన్స్ కి ఆన్సర్ మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేస్తారని కోరుకుంటున్నా. సో మొత్తం వీడియో చూసారా? వీడియో నచ్చిందా? అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ ఆల్సో మేక్ షూర్ దట్ యు లైక్ దిస్ పర్టికులర్ వీడియో అండ్ కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. ఓకేనా? నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై అండ్ కీప్ స్మైలింగ్.